మనము సరిగా లేనప్పుడు సరిదిద్దే దైవజనుడు కావాలి మనకు. మన ఆత్మీయతను కోరే దైవ సేవకుడు కావాలి మనకు. మనను క్రమశిక్షణలో పెంచే సేవకుడు కావాలి మనకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 నుండి చదవండి. వెలుగు ఫలము సవిధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నలుక ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా ఈ క్రియలు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో వెలుగే కదా. చేత తిరుచుచున్న నీవు కోలుకొని నుండి క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.